ఫస్ట్ టైం ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేశాను, భలే వచ్చింది. 100 ml పాలలోకి 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని, హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని 1/2 లీటర్ పాలను మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న పాలల్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మిక్సర్ని ఈ పాలల్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడినాక చిక్కబడుతుంది, అప్పుడు ఆ స్టేజ్ లో స్టవ్ కట్టేసుకోవాలి. చల్లారినాక ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ తర్వాత మిక్సర్ జార్ లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఫ్రూట్ కస్టర్డ్ లోకి ఏ ఫ్రూట్స్ వేయాలనుకుంటున్నావు అన్ని కొంచెం ఫైన్ గా చాప్ చేసుకోవాలి. నేనైతే బనానా, ఇంకా యాపిల్, ప్రొమగనేట్, పపాయ, క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, ఇంకా డేట్స్, వైట్ కిస్మిస్, గ్రేప్స్, నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్ కూడా యాడ్ చేశాను. ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ చేసుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ ని యాడ్ చేసి మనం చాప్ చేసుకున్నటువంటి ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ప్రొమగనేట్ ఇవన్నీ వేసాను, ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ యాడ్ చేసాను. యాడ్ చేసి ఫైనల్ గా చెర్రీస్ కూడా తీసుకొచ్చాను. చెర్రీస్ తో డెకరేట్ చేసి ఒక 6 అవర్స్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే బాగుంటది, లేదా వెంటనే సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.